మిథున, భానుమతి ఆటోలో నేత్ర కోసం అయితే బయలుదేరతారనమాట. ఇక భాను అయితే మిథునతో "నువ్వు కాబట్టి సాఫ్ట్‌గా వకీల్ సాబ్ దగ్గరికి వెళ్ళి బెయిల్ అని చెప్పేసి తిరుగుతున్నావు. అదే నేనైతేనా ఈ కేసు పెట్టిన దాన్ని 4 పీకి కేసు వాపస్ తీయించుకునేలా చేసేదాన్ని" అని చెప్పేసి అంటుందనమాట. ఇక మిథున అయితే భానుతో "నేను అదే చేయాలని వెళ్తున్నా" అని చెప్పేసి చెప్పగానే ఇక ఒక్కసారిగా భాను అయితే షాక్ అయిపోయి ఇది అలా చేసి నా రాజుని విడిపిస్తే మంచి భార్యగా ఇది మార్కులు కొట్టేస్తుంది అని చెప్పేసి అనుకుని ఇక ఆటో పక్కకు ఆపి "నీతో పాటు నేను వస్తే నా రాజుని విడిపించడానికి మొత్తం నువ్వే చేసినట్లు క్రెడిట్ కొట్టేస్తావు. అందుకే నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి, నా ప్రయత్నాలు నేను చేస్తా" అని చెప్పేసి ఇక మిథునని రోడ్డు మీద దింపేస్తుంది అనమాట. ఇక తర్వాత సీన్లో ఎస్ఐ అయితే దేవాని చూస్తూ "రేయ్, నా మీదకే వస్తావా, నా షర్ట్ పట్టుకుంటావా, నన్ను రెచ్చగొడితే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తా, ఫిక్స్ అయిపో, బతికినంతకాలం నువ్వు జైల్లోనే, బయటికి రాలేవు చూసుకో" అని చెప్పేసి అంటాడనమాట. ఇక నేత్ర అయితే లగేజ్ తీసుకొని బస్ స్టాప్ దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉండగానే ఇంతలో ఆదిత్య అయితే ఫోన్ చేస్తాడు. "ఎక్కడున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతాడనమాట. "కోదాడ వెళ్ళాలని బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నా, మీరే దక్కోమని చెప్పారు కదా" అని చెప్పేసి చెప్పగానే "నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేను వస్తున్నా" అని చెప్పేసి అంటాడు. "ఎందుకు" అని చెప్పేసి నేత్ర అడగగానే "నిన్ను ఎక్కడికి పంపించాలో నాకు తెలుసు, మిథున అటువైపే వస్తుంది, నువ్వు జాగ్రత్తగా తన కంట పడకుండా ఉండు, నేను వచ్చి ఫోన్ చేస్తాను, అప్పుడు బయటికి రా" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక దేవా అయితే మిథునని తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో కానిస్టేబుల్ అయితే వచ్చి "ఎంత పెద్ద విషయమైనా నువ్వు బాధపడవు, అలాంటిది కన్నీరు పెట్టుకుంటున్నావు అంటే నాకు షాకింగ్గా ఉందని చెప్పేసి అంటాడనమాట. ఇక దేవా అయితే "ఈ కన్నీరు నా కోసం కాదు, మిథున కోసం. నేను జైలుకి వెళ్తే మిథున తట్టుకొని బ్రతకలేదు. నా కోసం మిథున అందరినీ వదిలేసింది. ఈ లోకంలో తనకి నాకంటే ఎవరు ఎక్కువ కాదని బ్రతుకుతుంది. తనకి ప్రాణం సర్వస్వం నేనే. నేను జైలుకి వెళ్తే తను ఏమైపోతుందని భయంగా ఉందని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక కానిస్టేబుల్ అయితే దేవాతో "మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంటే మా ఎస్ఐ లాంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. మేడం మిమ్మల్ని తప్పకుండా బయటకు తీసుకెళ్తారని చెప్పేసి చెప్తాడనమాట. ఇక ఆదిత్య అయితే లొకేషన్కి అయితే వస్తాడనమాట. ఇక నేత్ర పిలిచి రాబోతూ ఉండగానే మిథున కూడా అక్కడికైతే వస్తాడనమాట. ముగ్గురు అయితే ఒక్కో చోట నిల్చుంటారు. సరిగ్గా మిథున చూసే టైంకి నేత్ర అయితే దాక్కుంటుందనమాట. ఇక మిథున అయితే ఆదిత్యని చూసి షాక్ అయిపోతుంది. "ఆదిత్య నువ్వేంటి ఇక్కడ" అని చెప్పేసి అడుగుతుందనమాట. నేత్ర ఇక్కడే ఉంది, "నువ్వు కూడా ఇక్కడే ఉన్నావేంటి" అని చెప్పేసి అనగానే ఇక ఆదిత్య అయితే "నీకోసమే వచ్చా, నువ్వు నేత్ర కోసం వెతుకుతూ టెన్షన్ పడుతున్నాను వచ్చానని" చెప్పేసి చెప్పగానే ఇక మిథున అయితే "నేను ఇక్కడికి వస్తానని నీకు చెప్పలేదు కదా, అయినా నేత్ర ఇక్కడే ఉందని నీకెలా తెలుసు" అని చెప్పేసి అనగానే ఇక ఆదిత్య అయితే "నువ్వు ఆటోలో వెళ్ళడం చూసి నేను ఫాలో అయ్యాను" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక మిథునకైతే డౌట్ వచ్చి "నువ్వు నా ఆటో ఫాలో అయితే ఆటో వెనక రావాలి కానీ ముందు ఎలా వచ్చావు, పైగా వేరే రూట్లో ఎలా వచ్చావు" అని చెప్పేసి అడుగుతుందనమాట. "సిగ్నల్ పడి మిస్ అయ్యా, కన్ఫ్యూజ్లో ఇలా వచ్చేసా, నువ్వు ఎదురు పడ్డావు" అని చెప్పేసి ఆదిత్య అయితే అంటాడు. ఇక ఇంతలో నేత్ర అయితే కాల్ చేయగానే ఇక అర్జెంట్ కాల్ అని చెప్పేసి ఇక ఆదిత్య అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక ఆదిత్య అయితే నేత్రతో "మిథున నీ ఫోన్ ట్రేస్ చేస్తుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పడేసి పక్కనే ఉన్న పార్కుకి రా" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక తర్వాత రౌడీలకి కాల్ చేసి నేత్ర పార్కు దగ్గరికి వచ్చింది, చంపేయండి అని చెప్పేసి ఆదిత్య అయితే అంటాడు. ఇక మిథున అయితే లొకేషన్ కట్ అయిపోగానే ఇక నేత్రని ఎలా పట్టుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత దేవా వాళ్ళ అన్నయ్య అయితే తమ్ముడిని కోర్టుకు తీసుకెళ్తున్నారు నాన్న అని చెప్పేసి చెప్పగానే ఇక సత్యమూర్తి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. రేప్ కేసు అంటే మరి బయటికి దేవా రాడు అని చెప్పేసి కాంతం అయితే రెచ్చగొడుతూ ఉంటుందన్నమాట. ఇక సత్యమూర్తి అయితే ఏడుస్తూ "ఈ లోకంలో మనకంటే దురదృష్టవంతులు ఉండరు శారదా, కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే గుండెలు పగిలేలా ఏడవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి" అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక మిథున అయితే దేవాన్ని విడుదల చేసుకొని తీసుకొస్తుందని శారద అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద రంగం కూడా మిథున చూసుకుంటుందిలే అని చెప్పేసి అనగానే "వాడు రోడ్డు మీద గొడవ చేయడం వల్ల జైలుకి వెళ్ళలేదురా, ఇది ఆడపిల్ల సమస్య, వాడు విడుదల కావడం కష్టం" అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ పిల్లలందరిలో వాడికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని కళ్ళ కన్నా, కానీ వాడి భవిష్యత్తు నాశనం అయిపోయింది అని చెప్పేసి సత్యమూర్తి అయితే ఏడుస్తూ ఉంటాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.